హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దుంపలలో ఒకటైన పెండ్లం దుంపతో స్వీట్ అండ్ హాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు అండ్ అలానే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అండ్ ఇక్కడ నేను పెండ్లం దుంపని తీసుకున్నాను. ఇలా పెండ్లం దుంపతోటే మనకి సగ్గుబియ్యం అదేనండి సాబ్దానా కూడా తయారు చేస్తారు. ఈ పెండ్లం దుంప అనేది మన హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ఇందులో పొటాషియం అలానే కాల్షియం ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ అలానే ఇలా తీసుకున్న తర్వాత సెంటర్కి ఇలా కట్ చేసుకొని మనం కనుక చేతితో ఇలా పీల్ చేసామంటే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనిపైన ఉన్న తొక్క చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇదే విధంగా అన్నిటినీ కూడా పీల్ తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా తొక్క తీసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం అన్నిటినీ కూడా తొక్క తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి తినటానికి ఈజీగా ఉంటుంది కదా. పిల్లలు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉండి తినటానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం పెండ్లం దుంపలు తెచ్చిన వెంటనే ఉడికించుకోవాలండి. లేదంటే చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. అప్పుడు టేస్ట్ అనేది అంత బాగుండదు. నేను కూడా తెచ్చిన 2 డేస్కి చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. మనమైతే తెచ్చిన వెంటనే చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవైతే ఇంకా పూర్తిగా బ్రౌన్ కలర్లోకి మారలేదు, కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే రావటం స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ నేనైతే వీటిని 2 గిన్నెలు తీసుకొని అందులోకి సమానంగా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒకటి స్వీట్ అలానే ఒకటి హాట్గా చేస్తున్నాం కదా. కాబట్టి 2 గిన్నెల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఈ 2 గిన్నెల్లోకి సరి సమానంగా నేనైతే ఇక్కడ వేసుకున్నాను. అండ్ అలానే ఒక్క గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసి ఒకసారి పైకి కిందికి బాగా కలుపుకొని ఇందులో ఒక పావు కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా పావు కప్పు వాటర్ పోసుకొని మనం దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిని అయితే పక్కన పెట్టేసుకుందాము. అండ్ అలానే ఇప్పుడు స్వీట్ చేసుకోవడం కోసం మరొక గిన్నెలో ఉన్న పెండ్లం దుంపల్లోకి 3-4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ లేదా బెల్లాన్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు ఇందులో కూడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ రెండింటిని కూడా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ రెండింటిని రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇంకా మనం వీటిని ఉడికించుకోవటమే. ఇలా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం 2 పక్కల కూడా 2 కూడా పెట్టేసుకున్నాను. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చక్కగా ఉడుకుతుంది. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఉడకదు, మాడిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి దుంప అనేది ఇలా మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా మనం పంచదార వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది దగ్గర పడే కొద్దీ. అండ్ ఇలా కలుపుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకోవాలి. లేదంటే అడుగంటేసి మాడిపోతాయి. అప్పుడు మనకి టేస్ట్ అనేది కొంచెం చేదుగా వస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. అండ్ అలానే పక్కన మనకి కారం వేసినవి కూడా చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా మనకి ఇప్పుడైతే 2 కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా పెండ్లం దుంపలతో స్వీట్ అండ్ హాట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇది మనకి ఎముకలను బలంగా ఉంచడానికి మరియు బోలు ఎముకల వ్యాధి అభివృద్ధిని నివారించడానికి కాల్షియం అనేది చాలా అవసరమైనది. మనకి ఈ దుంపలలో ఇనుము కూడా ఉంటుంది. శరీరం అంతా కూడా ఆక్సిజన్ రవాణా చేయడంలో మనకి అవసరమైన ఖనిజాలు ఇందులో అయితే ఉంటాయి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దుంపలని అస్సలు మిస్ చేయకండి. మరి నార్మల్గా ఉడికించి ఇస్తే పిల్లలు అస్సలు తినరు కదా. కాబట్టి ఇలా స్వీట్ అండ్ హాట్ రూపంలో చక్కగా ఏదో ఒక మ్యాజిక్ చేసి వాళ్ళకి పెడుతూ ఉండాలి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్